ప్రైజ్ లార్డ్ అండి. మీరు ఎవరికైనా 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని ఆసక్తి కలిగి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనవరి 1 నుంచి అయితే ఆరంభించాము. ప్రతిరోజు 6 అధ్యాయాలు అనమాట. అలా చదివితే 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ అవుతుంది. కనుక దీన్ని ఉదయం 3 అధ్యాయాలు, సాయంత్రం 3 అధ్యాయాలు చదివి పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండము 32వ అధ్యాయము, 33వ అధ్యాయము, 34వ అధ్యాయం ఉదయకాలమున. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా షేయూరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారితో ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదినని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేసేదని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ నుంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడిని ఏశావు నిన్ను ఎదుర్కొని, నీ ఎవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగినెడలా ఇవి నీ సేవకుడైన యాకోబువి. ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తడుగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు,
నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యెను. అప్పుడతడు తొడకుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. ఆదికాండము 33వ అధ్యాయం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేళ్లకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకెదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినదంతా ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినదంతా ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేశాను. కనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్ద ఉన్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలినడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్ద షేరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగినంత కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదినని అతనితో చెప్పెను. అప్పుడు ఏశావు, నీకు ఇష్టమైనడలా నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయూరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సిక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షేకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగము షేకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఆదికాండము 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హామోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షేకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షేకెము అను నా కుమారుడి మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షేకెము, మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమడుగుదురో అది ఇచ్చేదను.
ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షేకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే ఉండినడలా సరి. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదేమో. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోవుదమని చెప్పగా, వారి మాటలు హామోరునకును హామోరు కుమారుడైన షేకెమునకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామోరును అతని కుమారుడైన షేకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తుము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లైనను మనము వారి మాటకు ఒప్పుకొందము. అప్పుడు వారు మనలో నివసించేదరనగా హామోరును అతని కుమారుడగు షేకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికినీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుడిని చంపిరి. వారు హామోరుకును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకునేది. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులతోనూ పెరిజీయులతోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరుల ప్రవర్తింపవచ్చునా అనిరి. ప్రైజ్ ది లార్డ్ అండి. మళ్ళీ 3 చాప్టర్స్ ఈవినింగ్ చదువుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.